Asan juga dan boleh mall kan buat
లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుడు ఈ క్షణం వరకు నీతో నాతో మనందరితో ఉన్న దేవుడు. అందుకే మన దేవుణ్ణి ఉన్నవాడు అన్నవాడు అని అన్నారు. ఎప్పుడు ఉన్నాడు? భూమి ఆకాశములకు పునాదులు వేయక మునిపే, ఆయన సర్వ సృష్టి కలగక మునిపే, పర్వతము పుట్టక మునిపే ఆయన ఉన్నటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ దేవత దేవుణ్ణి ఇశ్రాయేలీయులు మోషే గారి ద్వారా విన్నప్పుడు వారుకున్న బాధను బట్టి, వారుకున్న కష్ట నష్టాలను బట్టి వారు ఎంతో వేదంతో దిగజారిపోయి ఉన్నారు. నిట్టూరుపై కన్నీరే వారి ప్రాణముగా, అనేక పరిస్థితులు ఒక భోజనముగా ఆస్వాదించి అనేక అనుభవాలతో దిగజారిపోయి ఉన్నటువంటి జీవితములు. అంటే ఒక మాట చెప్పాలంటే విసిగే వేస్తారని జీవితం. అలాంటి పరిస్థితుల్లో మోషే గారు వచ్చి దేవాది దేవుడు పిలుపు మేరకు, దేవుడు బయలుపరచిన మేరకు, దేవుడు మాట్లాడిన మేరకు నువ్వు ఇశ్రాయేలుకు వెళ్ళు అని చెప్పిన ప్రకారముగా వచ్చి మాట్లాడినప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నావు, బాగానే ఉంది, అసలు ఈ దేవుడు ఏమై ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, దేవుడు ఉన్నవాడు అని చెప్పాడు. దేవుడు స్తోత్రములు. ఎప్పుడు ఉన్నవాడు? నీవు తల్లి గర్భంలో రూపొందుకేమున్నటువంటి దేవుడు, నిన్ను చూసిన దేవుడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. నీ జీవితము ముగింపు వరకు, నిన్ను కడసాలి నీకు జీవితం ఆ దేవుడి పెద్దకు వెళ్ళినంత వరకు కూడాను ఆయన నిన్ను చూశాడు. నీతో ఉన్నటువంటి దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు, నిన్ను అప్పులు చేసుకున్న దేవుడు, నిన్ను ఆదరించిన దేవుడు, అన్ని విషయాలు నిన్ను బలపరిచి విడువనటువంటి దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆ దేవుడు ఈ సంవత్సర కాలం అంతట్లో ఏ విధంగా మన పట్ల ఉన్నాడు అనే విషయాలు చూద్దాం. అందుకని మన దేవుడికి మరొక మాట అర్థం ఏమిటో కూడా చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23 చదవండి అమ్మ త్వరగా. అని ప్రభువు గట్టిగా తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు చదువు. ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అంతే, దేవుడు మనకు తోడు అనేటువంటి విషయాన్ని చూద్దాం. నీ జీవితంలో లేదా నా జీవితంలో, మనందరి జీవితంలో ఎప్పుడు ఏ పరిస్థితిలో దేవుడు నీకు తోడున్నాడు అనే అనుభవాలు వచ్చే ఉంటాయి. ఒక అనుభవం లేకపోతే నేను చేస్తేనేమో లేదు. దేవుడు ఉన్నాడు, నీకు తోడు ఉన్నాడు అటువంటి పరిస్థితులు వాస్తవే. కానీ కొన్ని సందర్భాలు గ్రహించుకున్నావో లేదో కూడా అది నాకు తెలియదు. అయితే దేవుడు చెప్తున్నాడు ఆయన మనకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇదే మాట క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం కూడా యెషయా ప్రవక్తలో దేవుడు ఆత్మ మాట్లాడింది. ఆ దేవుడితో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 ఒకసారి చూద్దాం. కాబట్టి ప్రభువు సూచన మీకు చూపును, ఆలకించండి. గర్భవతి అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టు. చదవమ్మా, చదువు. కనుక అతనికి ఇమ్మానుయేలు అంటే భాషాంతరం దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఉండును, ఉంటాడు, ఉన్నాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలుగా తెలియజేస్తుంది. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని 3 విషయాలు తెలియజేస్తున్నాడు. 3 కాలాలలో నీ పట్ల ఉన్నాడు. అది నువ్వు గ్రహించుకున్నా గ్రహించకపోయినా దేవుడు మాత్రం నీ పట్ల ఉన్నాడు, లేదా నా పట్ల ఉన్నాడు. ఉండకపోతే వినండి, ఒకవేళ దేవుడు నీ పట్ల ఉండలేదు అని నీకు ఆలోచన కలిగితే ఈ రోజున ఈ చివరి ఆఖరి వారములో నువ్వు ఇలాగా వచ్చేవాడువు కాదు, వచ్చేదానువు కాదు, కూర్చునేదానువు కాదు, కూర్చునేవాడువు కాదు. దేవుడు స్తోత్రం. అందరిలానే ఉండేవాడివేమో, అందరిలా ఉండేదానివేమో. కనుక దేవుడు చెప్తున్నా
ఉన్నాడు. ఎప్పటి వరకు మరొక మాట చూద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. త్వరగా 28 నేను ఏ సంగతులను ఆజ్ఞాపించితిని, వాటన్నిటినీ కైకొనవలెనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ఆ. వారితో చెప్పాను. అంతే. యుగ సమాప్తి, యావత్ ప్రపంచము, లోకం అంతా వరకు కూడా నేను మీతో ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు. మన దేవుడే మారని దేవుడు. యుగాలు మారినా, తరాలు మారినా మారని దేవుడు. అలాంటి దేవుడు ఈరోజు క్రీస్తు పూర్వంలోనే వాగ్దానం చేసిన దేవుడు. దేవుడు బిడ్డలారా ఆలోచించండి. ఒకసారి పాత నిబంధన కాలం భక్తుల దగ్గరకు వెళ్తే, పాత నిబంధన కాలపు ప్రవక్తల ఎదుకు వెళ్తే, వారి జీవితంలో ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులలో దేవుడాత్మ వారు స్పందించి వారితో మాట్లాడి, నేను నీకు తోడై ఉన్నాను అనే మాట బైబిల్ గ్రంథంలో చాలా భక్తుల యొక్క అనుభవాలు మనం చూస్తాం. నేను నీకు తోడై ఉన్నాను అనే మాట దేవుడే చెప్పకపోతే ఎలా ఉండేదో అనేది నాకు తెలియదు. ఆ జీవితంలో ఏ మలుపు తిరిగేదో తెలియదు. ఆలోచించండి. కొన్ని బాధలు బట్టి, వచ్చినటువంటి పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి నిట్టూర్పు వేదనలు బట్టి ఎలిబిడ్లారా మనం ఏమనుకుంటామంటే, దేవుడే ఉంటే నాకు ఇలాగ జరుగుతుందా, దేవుడే ఉంటే ఇలాగ ఉంటుందా నా జీవిత పరిస్థితి, దేవుడే ఉంటే అసలు ఆయనకి ఇలా సాధ్యమా, లేడు కనుకనే సాధ్యం కావట్లా అనేటువంటి అనేక ఆలోచనలతో తడబడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చూడండి కదా, పూలు చేస్తా ఉంటారు, అబ్బాయి సరిగ్గా లేదు లేదు అని. అట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. సరే, కనుక ఆలోచించండి ప్రియులారా. ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఉంటాయి. కొన్ని పరిస్థితులు దేవుడు ఆయన బిడ్డలను ఎలా మలుచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఏ విధముగా ఆయనను బిడ్డలుగా ఎంత ఉవ్వెత్తున లేవనెత్తాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన బిడ్డలను ఏ విధముగా ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమను వెల్లడి చేయాలో దేవుడికి బాగా తెలుసు. దేవునికి ఆయన బిడ్డల పట్ల ఆయన కృప ఏ విధముగా, ఎలా, ఎప్పుడు, ఏ సందర్భంలో కృప విస్తరింప చేయడానికి బాగా తెలుసు. కానీ ఆ సందర్భాల్లో కూడా దేవుడు మనతో పాటు, మనతో మన ఎడల ఆయన తోడై ఉన్నట్టుగా ఉంటాడు. కానీ అయితే నీవు నేను ఒకవేళ గ్రహించుకోకపోవచ్చు. అయితే దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ డిసెంబర్ నెలాఖరులో 52వ వారంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఈ సంవత్సరం అంతట్లో నేను నీకు తోడే లేనా? నీ అనారోగ్య పరిస్థితుల్లో, నీ బలహీనతల్లో, నీ అవమానాలు, నిందలు, నిట్టూర్పుల్లో, నీ నెగిసిపోతున్న నీ జీవితంలో అనేక పోరాటాల మధ్య నేను నీకు తోడే లేనా? సరే జ్ఞాపకం చేసుకో. లేదు అనుకుంటే నేను చేసేదేం లేదు. దేవుడు కూడా ఏం చేయలేదు. ఏమండి, మనతో ఉన్నటువంటి దేవుడు, అందుకే ఉన్నవాడు ఆయన. నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, అందరితో ఉన్నవాడు, మన మధ్య ఉన్నటువంటి దేవుడు. కనుక ఇశ్రాయేలు అనుభవం మీతో ఉన్నాడు కనుక 430 సంవత్సరములు
ఈ పుట్టం వేయబడిన జీవితము భారభరితమైన ఈ జీవితం ఇప్పుడు కొంచెం విశాంతి ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. నిత్యముగా నేను మీకు తోడై ఉన్నాను అనే వాగ్దానం వాళ్ళు స్వతంత్రించుకోవటానికి ఆదిలోనే దేవుడు ముందుకు వచ్చి ఉన్నాడు. అయితే మన జీవితంలో మానవులు గనక సమస్యలతో సహజమే. వచ్చిన పరిస్థితులు నీరు గారిపోయినటువంటి పరిస్థితులు, ఉదయం అంతా లేదా జీవితం అంతా అనగారిపోయినట్లుగా మనం అయిపోతుంటాము. కానీ దేవుడి వైపు చూడలేము. దేవుడు మనకు తోడై ఉన్నాడనే సంగతి కూడా మనం మర్చిపోతాము. అయితే దేవుడు చెప్తున్నాడు, ఏ క్షణంలో కూడా నేను నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను విడువన దేవుడు నీ పట్ల ఉన్నాడు అని దేవుడు ఈ సంవత్సరం అంతలో నీ పట్ల రుజువు చేస్తూ ఉంటాడు. ఆ అనుభవం ఎంతమంది ఉన్నదో నాకు తెలియదు. నిన్ను విడిచిపెట్టలేదు, అందుకే తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కొన్ని పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు. నీకు అర్థమై మర్మయుక్తంగా ఉన్నట్టుగా ఉన్నా దేవుడు మాత్రం నీ విశాల స్థలంలోకి తీసుకువెళ్ళటానికి ఈ పరిస్థితి నీ జీవితంలోకి తీసుకువచ్చాడు. అలాంటి స్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టి నిన్ను ఏమంటున్నాడు, నిశ్చయంగా నేను నీకు ఈ సంవత్సరం అంతలో అని అర్థం. నేను నీకు తోడైనాను. దేవుడు వాగ్దానం మారదు. మార్చేటువంటి అవకాశం మన జీవితంలో లేదు. ఎందుకంటే ఆయన మాట చాలా శ్రేష్టమైనది, విలువైనది. 7 మార్లు పుట్టం వేయబడుతుంది వెండి లాంటి పవిత్రమైనది. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అంటాడు. కనుక తారుమారు చేసే పరిస్థితి లేదు. మనుషుల మాటలు తారుమారు చేయవచ్చునేమో కానీ మారు. అలాగా దేవుడు తోడై ఉన్నాడు అని 2000 సంవత్సరాల ముందు చెప్పి ఉన్నాడు. పాత నిబంధన కాలంలో కూడా ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో తోడై ఉన్నాడు అని అనుకున్నాం. ఒకసారి తలపోచుకోండి, ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆలోచించండి. మొట్టమొదట నీ జీవితము దేవుని దృష్టిలో ఉన్నావు గనకనే తల్లి గర్భంలో రూపింపనుకుంటే అది నీకు తోడై ఉండి నేను ఇలాగా నడిపిస్తూ ముందుకు సాగుతున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. కనుక ఆయన చూస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ నీకు కనిపించిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు కనిపించిన దేవుడు తోడై ఉన్నాడు. ఏ పాటలు నడుస్తున్నావో దేవుని మార్గము ఎలాగుంటుందా? నువ్వు గంటకరా. దేవుని మార్గము ఇరుకు అంటే చాలా కష్టంతోనూ చాలా నష్టంతో ఉంటుంది. జీవితం ఒక్కోసారి దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి తీరులో మలుచుకోవటానికి, ఆయన ఉద్దేశం అంతయు వారి ద్వారా నెరవేర్చబడటానికి, ఆయన గొప్ప ప్రేమను వారికి చూపించి వెల్లడి చేయటానికి గాను వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే మైనులా కరిగిపోయేలాంటి స్థితిలోకి దేవుడు కొన్ని పరిస్థితులు తీసుకుని వస్తాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి సందర్భాల్లో కూడా దేవుడు నిత్యమనే నీకు తోడై ఉంటాను అంటాడు. సందర్భాలు మీ జీవితంలో అనుభవంలోకి వచ్చే ఉండవచ్చని నేను అనుకుంటున్నాను. ఆలోచించుకోండి. అలాగే దేవుని బిడ్డలారా, అదిలో ఒక గొప్ప దేవుని మందిరము ఇదే అని గమనించినట్లయితే మన మూల పురుషుడైనటువంటి యాకోబు గారు ఏమన్నాడు ఒక మాట చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము
15వ అధ్యాయం, క్షమించండి 28వ అధ్యాయము కొంచెం చదువుతాం. దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ ఆయనకి తోడుగా ఉన్నాడని ఎట్లా రుజువు చేస్తున్నాడో 20-21 కలిసి ఉంటాయి, చదవండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. చాలు. దేవుని బిడ్డలారా, యెహోవా నాకు దేవాది దేవుడు నాకు ఎప్పుడు తోడై ఉంటాడు అనే ప్రశ్న మన జీవితంలో రావాలి. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఏ క్షణంలోనైనా విడిచిపెట్టడు. మన దేవుడు తోడై ఉంటాడు. అబ్రహాము, క్షమించండి, అబ్రహాము నుండి వచ్చినటువంటి యాకోబు వాడు మనముడు. ఇక్కడ దేవుడు అతని జీవితాన్ని చాలా మలుపులు తిప్పినట్లుగా మనం చూస్తున్నాం. 20వ అధ్యాయము దాదాపుగా 21 నుండి, యాకోబు జీవితం 21 నుండి మీరు చదువుకోండి. 28 నుండి అతని జీవితం ముగింపు వరకు అనేక మలుపులు తిరిగింది. అతను జన్మించిన దగ్గర నుండి, అన్నప్రాసన జరిగిన దగ్గర నుండి, అన్నప్రాసన కూడా జరిగింది. యాకోబుకి అన్నప్రాసన జరిగింది, మీకు తెలుసా అండి? పై వారికి అన్నప్రాసన జరిగింది తెలుసా మీకు? తెలీదా? అక్కడ అన్నప్రాసన రాయలేదులే. ఏమండి? క్షమించండి, ఇస్సాకు పాలు మార్పించిన తర్వాత గొప్ప విందు చేసిన అంటే అదేంటి అర్థం? అన్నప్రాసన. మీరంటే అదే. దేవుడి బిడ్డలారా, అక్కడ నుండి 26 నుండి యాకోబు జీవితం చాలా ధన్యకరంగా ఉంటుంది. 50వ అధ్యాయం వరకు తన జీవితంలో యాకోబుని ఎక్కడా దేవుడు విడిచిపెట్టేట్లా లేదు. కష్టములలో స్పందించాడు, నష్టములలో స్పందించాడు, సమస్తం కోల్పోయినప్పుడు కూడా స్పందించాడు. ఒకటి మానసికంగాను శారీరకంగాను, రెండు విషయంలో కూడా ఒకనొక సందర్భంలో చాలా తన జీవితం పుట్టం వేయబడింది. ఎందుకు రెండు విధంలో పుట్టం వేయబడ్డాడు అని మీరు అడిగితే అడగలేదు, లేదా మీరు ఆలోచించితే ఒక చిన్న విషయం ఏమిటంటే, రేపు దేవుడి సంతకి ఎత్తబట్టడానికి గాను ఆత్మరూపాంతరం చెంది శరీరము చెందకపోయినా, శరీరము రూపాంతరం చెంది ఆత్మ రూపాంతరం చెందకపోయినా కొంచెం కష్టం. రెండు చెందాలి. ఇటు శారీరకంగాను ఇటు మానసికంగాను రెండు విధంలో కూడాను ఆయన జీవితంలో విసిగి వేస్తారిపోయినటువంటి వ్యక్తిగా, గొప్ప భక్తుడుగా, దైవజనుడిగా, ప్రవక్తగా యాకోబు ఉన్నాడండి. 30వ అధ్యాయం చదవనవసరం లేదు, ఈ రిఫరెన్స్ చెప్పుకుంటా పోతే టైం పడుతుంది. 30వ అధ్యాయంలో ఆయన మానసికంగా ఎంత కృంగిపోయాడు, శారీరకంగా ఎంత నలిగిపోయాడు అనే విషయాలు అక్కడ లాభోటి చేతులు ఫోటో వేయబడిన తర్వాత అక్కడ రాయబడి ఉంటారు. ఎవరి బిడ్డలారా, నిద్ర లేక కన్నులకు నిద్ర దూరం అయిందంట. ఇక చాలా సందర్భాలలో తన జీవితం కొట్టబడింది. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవాది దేవుడు పాటలో సంధించి, నేను నిశ్చయముగా నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేశాను. ఈ రోజు కూడా నీ జీవితంలో కూడాను ఇటు శరీరరీత్యా మానసికంగా అన్ని విషయంలో వేదన పడి నలుగుతున్నావేమో, నీకు తెలియనటువంటి రీతిలో దేవాది దేవుడు వాక్య రూపంలో నేను స్పందించుంటాను.
దేవుని బిడ్డలారా, అన్ని విషయంలో నిన్ను అలా ఉవ్వెత్తున లేవనెత్తుంటాడు. నువ్వు గ్రహించుకున్నా గ్రహించకపోయినా దేవుడు ఏ పరిస్థితుల్లో నేను విడిచిపెట్టలేదు, ఏ పరిస్థితులను. అందుకని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక క్రీస్తు పూర్వంలోనే యేషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన విషయం పశ్చాత్తాప దేవుడు మనకు తోడు అన్నట్లుగా మనకు తోడే ఉన్న దేవాది దేవుడు. దేవుడు బిడ్డలాగా ఆయన విడిచిపెడితే కష్టమైన జీవితం. మీరు అనవచ్చు, లోపల చాలా మంది చక్కగా సుఖ సౌకర్యంతో అన్ని విషయంలో బాగున్నారు కదండి, మరి వారికి కూడా తోడై ఉన్నాడుగా అని మీరు అడగవచ్చు. దేవుడు ఒక మాట చెప్పాడు మత్తయి సువార్తలో, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద నీతిస్తుల్ని గుర్తిస్తాను అని. యేసు ప్రభు అందరికీ దేవుడు అన్నాడు, కొందరికి అని చెప్పలేదు, ఫలానా కులం అని చెప్పలేదు, ఫలానా వారికి అని చెప్పలేదు. దేవుడు బిడ్డలారా, కనుక అందరి మీద కూడా దయా ఉన్నది. ఆయన దయగల దేవుడు ఒక అందరినీ కూడా చూసుకున్నాడు. అయితే ప్రత్యేకంగా నిన్ను నన్ను చూస్తున్నాడు కనుక వారిని విడిచిపెట్టలేదు. వారు గ్రహించుకున్నా గ్రహించకపోయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఈరోజు నీతో వాక్య రూపంలో దేవుడు నిన్ను విడిచిపెట్టక నిత్యంగా తోడై ఉన్న దేవుడు. ఎన్ని సందర్భాల్లో నీవు మానసికంగా విసిగి వేసాది జీవితాలు నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఉండుంటాయి. ఒకసారి ఆలోచన చేయండి. కృంగిన వేళలో, అలసిన వేళలో, సమస్యల వేళలో నువ్వు ఎన్నెన్ని పరిస్థితులు కట్టబడి ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఈ సంవత్సరంలో ఆలోచించండి. ఇవి కాక కుటుంబ జీవితంలో అనేక పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు అనేకం కూడా పట్టుబడిన జీవితం ఎన్నో ఉండటం వలన ఆ మానసికంగా ఎన్ని విషయంలో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారో ఆలోచన చేయండి. అయినా దేవుడు ఎప్పుడు కూడాను అని బిడ్డలు విడిచిపెట్టలేదు. అందుకే అంటున్నాడు దేవుడు ఈ రోజున, దేవుడు నాకు తోడై ఉన్నాడు. అందుకనే యాకోబు అనబడ్డ ఇశ్రాయేలుకు దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేసేమన్నాడు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం, యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 చదవండి, కలిసి ఉంటాయి. భూమి గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతున్నా. నీకు సహాయం చేయవాడును నేనే. చూసారండి, అక్కడ 2 మాటలు మాత్రమే నేను నీకు తోడై ఉన్నాను అని రాయబడి ఉంది. 2 సార్లు రాయబడి ఉంది. దేవుడు ఎప్పుడు నాకు తోడే ఉంటాడండి, విడిచిపెట్టడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఈ సంవత్సర కాలంలో దేవుడు నీకు చాలా సందర్భాల్లో తోడుగా ఉంటాడు. ఒకటి, నీకు తోడుగా ఉన్నాడు అనే సంగతి నువ్వు గ్రహించకపోయినా, ఒకటి నీ కష్టార్జితం అనింప చేయడానికి ఆయన నీ పట్ల ఆయన కృప విస్తరింపచేశాడు. నీకు తోడై ఉంటాడు. 1 రూపాయలో కూడాను ఆయన నిన్ను తీర్చుతాడండి. లూకా సువార్తలో ఒక చక్కని మాట ఏం రాయబడిందంటే, దేవుని బిడ్డలారా, అపనమ్మకమైనటువంటి ధనం ఎడల నువ్వు నమ్మకం లేకపోతే సత్యమైన ధనం నీకు ఎవరిస్తాడు అని రాయబడి. ఆలోచించండి బిడ్డలారా, ఆలోచించండి. చిన్న ఉదాహరణ నేను ఒకటి చెప్తాను మీకు అర్థం కావడానికి. నీకు బాగా స్నేహితులు అనబడిన వారు ఏదైనా కొంత డబ్బులు ఇచ్చి దాచిపెట్టండి, తర్వాత నేను తీసుకుంటాను, ఉండనివ్వండి అని అన్నారు అనుకోండి. నువ్వు దాచిపెట్టినట్లుగానే ఉండి నువ్వు వాళ్ళు తెలియకుండా నువ్వు ఖర్చు చేసుకుంటే, దాని విషయంలో నమ్మకం లేకపోతే దేవుడిచ్చేట సత్యమంతనాన్ని ఎవరు నీకు ఇవ్వగలరా? అవసరమైతే నువ్వు అన్న అడిగి నువ్వు అనుకోవాలి. అర్థమవుతుందా? నీకు సులభంగా అర్థం కావడానికి చెప్పాను. అందుకే దేవుడు అంటాడు, ఈ లోక సంబంధమైన అపనమ్మకమైనటువంటి ధనము విషయంలో నువ్వు నమ్మకం లేకపోతే సత్యమైన ధనము నేను ఎలా ఇస్తాను? నువ్వు నమ్మకంగా ఉంటే ఇదిగో నేను రహస్య ధనం నీకు తెలుస్తున్నాను అని అంటాడు. ఆకాశము వాకిళ్ళు విప్పుతాను అంటాడు. దానిలో మరొక మాట, మీరెవరెవరు అనుకోవద్దు, మీరు నాకు రసభాగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా
ఇవ్వకపోయినా నేనేమి మిమ్మల్ని అడగట్లేదు, మిమ్మల్ని టచ్ చేయట్లేదు, నేను వచ్చి మిమ్మల్ని టచ్చులాడటం లేదు. ఇది మాత్రము మేము మీకన్నా అనుకోవద్దు. నాకే చెప్పిందని ఎవ్వరూ బాధపడిన అవసరం లేదు. ఒకవేళ దేవుని బిడ్డలారా దేవుడికి ఇవ్వవలసినవి ఏదైనా నీవు ఇచ్చేటట్టు కానుక ఏ రూపంలో సరే నమ్మకంగా ఇచ్చినట్లయితే ఆకాశం వాక్యం నింపుతాను అన్నాడు. ఏమి విప్పుతాడంటండి? అంతేనండి. అసలు మనము ఎవడో ఇంట్లో పడి బంగారం వెండి అవి అని ఇవన్నీ ఏవేవో దొంగిలించిన అవసరం లేదండి. ఈ లోకంగా దొంగిలించేస్తే దొంగలు అంటారు. కానీ ఈ రోజు పరలోకము సంగతిలో పరలోకము దేవుని యొక్క సొమ్మును నువ్వు దొంగిలిస్తున్నావు. ఆ దొంగవు నీవు నేను. ఎవరండి చెప్పండి? పరలోకపు తండ్రి దేవుడి ఇచ్చిన ధనాన్ని నీవు నేను దొంగిలిస్తున్నామండి. ఆ దొంగలమే. కనుక అది మన మీద నేరారోపణ లేకుండా ఉన్నట్లయితే నువ్వు దేవునికి ధారాళంగా ఇచ్చి చూడు. ఇంతకుముందు పాపం మన మధ్యకు వచ్చినటువంటి జడ్జి గారి మిస్సెస్ ఎస్టర్ గారు చక్కగా పాట పాడి ఇచ్చి చూడము అనే పాట పాడాడు. ఇప్పుడు పాటలు ఈసారి పాడుతాం. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కనుక ఆకాశము వాక్యంలో నీవు లేని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఈ పని గొప్పగా ఆశ్చర్య కార్యములు చేస్తున్నప్పుడు దేవుడు నీకు అసలే బంది కాదు. అందుకనే నీతి మంత్రులు తృప్తి తీర పూజిస్తాడంట. దేవుడు రాయబడిందండి. నీతి మంత్రులు సామెతలు 13లో రాయబడింది. చదవండి. సామెతల గ్రంథం 13. కనుక తృప్తి తీర కూడా పూజిస్తాడని కూడా రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా ఆయన బిడ్డలు ఆకలి కొంటే ఆయనకి ఇష్టం లేదు. నువ్వు చేసిన కార్యములు, నువ్వు దేవునికి నమ్మకం ఇచ్చే కార్యములు, ఏమి ఇస్తున్నావో, ఏం చేస్తున్నావో ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు చూసి నీ ఆర్థిక ఇబ్బందుల్లో, నీ కష్ట నష్టంలో దేవుడు ఒక మీదుగా కాకుండా మరొక మీద ఆయన ద్వారం ధరిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. ఆ స్థితిలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని నువ్వు అర్థం చేసుకున్నావో లేదో నాకు తెలియదు. మొన్న ఓ రోజు రాత్రి రమణకు ఫోన్ చేస్తే కొంచెం వాయిస్ తేడాగా ఉంటాయి, కొంచెం తేడాగా ఉంటాయి. ఏదో ఒక శోధనలో ఏదో ఒక బాధలో ఉన్నారని గ్రహించి అసలు విషయం ఏంటో చెప్పు అన్నాను. చెప్పటంలా చెప్పుని బలవంతం చేస్తే నాకు చెప్పింది. ప్రార్థన చేద్దాం, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, ప్రార్థన చేద్దామని చెప్పాను. దేవుని బిడ్డలారా నిత్యముగా దేవుని చేసేటువంటి ఘనమైన విలువైన ప్రేమపూర్వకంగా విశ్వాసంతో కూడినటువంటి కార్యములు చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మరొక విధంగా ఏం చేస్తాడు చెప్పండి? అంతే, ద్వారం తెస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. అందుకనే దేవుడి వాక్యం మరొక చోట ఏం రాయబడింది? కీర్తన 37వ అధ్యాయం. దావీదు యొక్క అనుభవాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి. 25 చదవండి. నేను చిన్నవాడనై ఉంటుంది, అయినను నీతిమంతులు విడవబట్టయు వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అస్సలు చూడలేదంట. నీతిమంతుల సంతానము ఎప్పుడు 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 భిక్షమెత్తనివ్వడంట ఆయన. అలాంటి స్థితిలో కూడా దేవుడు నీ పట్ల తోడై ఉండి నీ అవసరతలు తీరుస్తున్నాడు, నీ ఆకలి తీరుస్తున్నాడు, నీకు ఇబ్బందులు తీరుస్తున్నాడు. లేమిలో ఆర్థిక ఇబ్బందులు అలాగే లేవనెత్తాడు. దేవుడు స్తోత్రం. ఈ పరిస్థితిలో కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకో. నీకు వంట లేకపోయినా ఆయన మాత్రం నీ పట్ల ఉన్నాడు. ఆయన నీ పట్ల మాత్రం ఖచ్చితంగా ఉన్నాడు. అంతేనండి. కనుక దేవుడు బిడ్డలాగా అందుకే యాకోబు అక్కడ బేతేలు దగ్గర ఆ స్తంభం దగ్గర నూనె పోసి పానార్పణ చేసి వచ్చేటప్పుడు ఒక చిన్న మాట అన్నాడు కదా. అక్కడ 21 చూడండి. తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రము నాకు దయచేసి ఎలా యెహోవా నాకు తోడైండును. ఆలోచించండి. తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను. మనుషుడికి కావాల్సింది మూడు అవసరాలు. అంటే మిగిలినవి కూడా కావాలి. కుటుంబం కనుక పిల్లల భవిష్యత్తు, వారి యొక్క భారము,
అన్ని కూడా చాలా చాలా బాధ్యతలు భారాలు ఉంటాయి కనుక అది పక్కన పెడదాం. అది చాలా విలువైందే, అది సెకండ్ ఆప్షన్. అసలు మొదటిది ఏమిటంటే 3 విషయాలు మాత్రం ప్రతి మనిషికి అవసరమే. 1 గూడు, అమ్మా, 2 తిండి, 3 అంతే. ఈ 3 అవసరమే అంతే. కనుక దేవుని బిడ్డలారా, ఈ 3 అవసరం కనుక ఇక్కడ అడిగాడు ఈయన. ఈ 3 నాకు అవసరం కనుక ఇప్పుడు నేను ఈ దీర్ఘ పేస్ట్ అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు నాకు సంధించావు కదా, నాతో వాగ్దానం చేసావు కదా, నాకు గొప్ప దర్శనాన్ని చూపించావు కదా, ఆకాశం నుండి భూమి మీదకి ఒక నిత్యను మీద అలాగా చక్కగా దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉండటం, నాతో అనేక విషయాలు మాట్లాడిన దేవుడు కదా. పైకి ఇంకొక మాట చెప్పావు, నేను నెరవేర్చే వరకు నేను నిన్ను విడునని కూడా వాగ్దానం చేసావు. నిజమే ప్రభా, నిజమే. ఏ పరిస్థితుల్లో విడవు నన్ను అని నేను అర్థం చేసుకోవాలి. తినట్లకు తిండి ఇది అవసరం కదండి, అవసరం కాదా? అవును. తరించుటకు ఇవి నాకు ఇచ్చినట్లయితే నీవు నాకు తోడై ఉన్నావని నేను అర్థం చేసుకుంటాను అన్నాడు. ఎవరైనా అన్నది? యాకోబు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా మాకు తోడై ఉన్నాడు. ఈ సంవత్సరం అంతట్లో నీకు తోడై ఉన్నాడు. బాధలు, అనారోగ్యం, ఎన్నెన్నో పరిస్థితుల్లోనండి. కొంతమంది మంచులు మురుగుతున్న సందర్భంలో ఆలోచించాలి. మన మధ్యకు బాగా పరిచయస్తులు వైజాగ్ నుండి మధుబాబు గారు వస్తారు. అందులో పరిచయం ఒక 4-5 నెలల క్రితము ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆయన ఎట్లున్నారంటే, ఇక రేపు మాకు చనిపోతారేమో అనుకున్నాను. అసలు కండిషన్ వల్ల 2 కిడ్నీస్ ఫెయిల్ అయిన అమ్మ అన్నారు. ములుగుతున్నారు, మాట కూడా సరిగ్గా లేదు, చాలా ములుగుతున్నారు. నేను చాలా భయపడ్డాను. ప్రార్థన చేద్దామండి, తప్పనిసరిగా చేస్తానండి అని చెప్పాను. మరలా ఎప్పటికప్పుడు ఫోన్ చేద్దామంటే నాకు ఒక రకంగా భయం అనిపించింది. ఏమి వార్త వినాల్సి వస్తుందో అస్తగారి విషయంలో, ఏ వార్త వినాల్సి వస్తుందో అని చెప్పి నేను ఫోన్ చేయలేకపోయాను. కానీ స్టేటస్లు అవి ఇవి వాట్సాప్లో చూస్తున్నాను. చక్కగా దేవుడు మొదటలానే ఉన్నారు, చక్కగా ఉవ్వెత్తున పరిచర్యలో సాగుతున్నారు. అది చూసి ఫోన్ చేశాను. ఎలా ఉన్నానండి అంటే, మా దేవుడు నన్ను దర్శించి నాకు స్వస్థత ఇచ్చి అద్భుతం చేశారు నా పట్ల, అందుకే ఈ రోజు నేను స్థితిగా ఉన్నాను అని చెప్పారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతే. దేవుడు నిశ్చయముగా ఆయన బిడ్డల పట్ల ఉంటాడు, విడిచిపెట్టే దేవుడు కాదండి, కాదండి. నేను చాలా కాలం ఫోన్ చేయలేదండి, భయపడ్డాను. అమ్మో, ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏమి వార్త వినాల్సి వస్తుందో. కానీ ఈ రోజు బాగున్నాను. దేవుడు నన్ను దర్శించి నాకు మంచి అద్భుతం చేసి స్వస్థత ఇచ్చారమ్మా అనే సాక్ష్యం నేను విన్నాను పాస్టర్ గారి ద్వారా. దేవుని బిడ్డలారా, అనారోగ్య పరిస్థితుల్లో, వేదంతో ఉబుడుతున్న సందర్భంలో దేవుడు నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల తోడై ఉన్న దేవుడు అని రుజువు చేసిన సందర్భాలు నీ జీవితంలో చాలా, చెప్పండమ్మా, ఉన్నాయి. అంతే. అందుకని క్రీస్తు పూర్వంలోనే వాగ్దానం చేసిన దేవుడు, ఆ వాగ్దానం ఇంకోటి ఏమిటో తెలుసా అండి? యాకోబు పట్ల, నేను నీతో చెప్పిన వాగ్దానంలోని నెరవేర్చు వరకు ఇదే వాక్యము లామినేషన్ నా మంచానికి ఎదురుగా ఉంటుంది. ఇలాగ నా మంచానికి ఎదురుగా ఉంటుంది. కొన్ని 100 సార్లు చూసి చదువుకుంటూ ఉంటాను, అది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. అవును, ఒక యాకోబుతో చేసిన వాగ్దానం నెరవేర్చే వరకు విడునన్నావు, నాతో కూడా చాలా వాగ్దానాలు చేసావు కదా, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు కదా అని అది చదువుకుని నేను నెమర వేసుకుంటూ ఉంటాను. అప్పటి వరకు దేవుడు నీకు తోడై ఉంటాడు. అప్పటి వరకు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఉన్నాడు ఈ సంవత్సరంలో. గత క్యాలెండర్ స్థానంలో సంవత్సరాల సంవత్సరం తీసేయండి. ఇప్పుడు జరుగుతున్న ఈ సంవత్సరంలో ఈ చివరి క్షణం వరకు దేవుడు నీకు తోడై ఉన్నాడా లేదా చెప్పాలి అందరం.
అవునండి పైవాడు అవును తోడే ఉన్నాడు. లేకపోతే ఏం కావాల్సి వచ్చేది జీవితాలు, మన భవిష్యత్తులు, మన కుటుంబములు. నీకు అర్థం కాకపోయినా దేవుడు నీకు తోడే ఉన్నాడు అంటే. పిల్లలు ఆలోచించండి. కనుక ఇచ్చిపెట్టిన నాళ్ళు ఇంకా రాబో కాలంలో కూడా 25లోకి ఇంకా 2-3 రోజుల్లో రాబోతున్నాం. ఇదే వాగ్దానం దేవుడు ఆ సంవత్సరంలో కూడా నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. ఒక 24 వరకే కాదు, 25లో కూడా నేను నీకు తోడై ఉంటాను. 25 కాదు, నీ బ్రతుకు దినములందరిలో నేను నీకు తోడై ఉంటాను. దేవుడు స్తోత్రములు. అందుకే దావీదు అంటాడు 23వ కీర్తన చదవండి. ఏమంటాడు? చదవాలి, నీ గాకొచ్చిందిలే. అంతే. చూసానండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. దేవుడు తోడే ఉండకపోతే ఈ అనుభవంలోకి వస్తావా? చెప్పాలి అందరూ. సౌలు తరుగుతూ ఉన్నాడు. తగ్గించుకుని తన మామ దగ్గర అన్నాడు, చచ్చని కుక్కనయ్యా మెన్నల్లి వంటి వాడను అని అన్నాడు. ఎంత తగ్గించుకున్నాడో ఆలోచించండి. తరుముతున్నాడు, తరుగుతూ ఉన్నాడు. తరుముతూ ఉంటే తరుము పడ్డాడు. వినండి, తరుముతూ ఉన్నాడు, తరుము పడ్డాడు. ఈ తరుము పడుతున్న సందర్భాల్లో కూడాను దావీదును సౌలుకి కనబడకుండా చేసాడు. అప్పటికప్పుడు దేవునికి స్తోత్రం. ఎందుకు కనబడకుండా చేశాడు? దేవుడు అతను తోడై ఉన్నాడు. కనుక కనబడకుండా చేశాడంట. ఆ మాట నేను చదివి చాలా సందర్భాల్లో చాలా ఆశ్చర్యపోయి వాళ్ళు నాకు నిజమే కదా బ్రహ్మ. అవును, దేవుడే తోడై ఉండకపోతే సౌలుకి చేతికి ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. ఏమైపోయేవాడు దావీదు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్న దావీదును, ప్రతిష్ఠించుకున్న దావీదును, ఒక గొర్రెల కాపరిగా గొర్రెల తొట్లో వెంబడి తిరుగుతున్నటువంటి దావీదును, ఎన్నిక లేని దావీదును సింహాసనం అధిష్టింప చేశాడు. అప్పటి నుండే దేవుడు అతను తోడై ఉండబట్టే సింహాసనం అధిష్ఠించాడు. ఆలోచించండి. మందిరం కట్టే ముందుగా కూడాను కట్టించాలని ఆసక్తి ఉండి కట్టించాలనుకున్నప్పుడు అసలు కూర్చున్నాడు దేవుడి సన్నిధిలో. దేవుడు బిడ్డలారా, దేవుడై రిక్తుడై తగ్గించుకుని ఓ రాజు అనే సంగతి కూడా మర్చిపోయి ఎంతమంది అమాయకులనే గొర్రెలకు ఒక కాపరిగా సింహాసనం అధిష్టింప చేశాడనే సంగతి కూడా మర్చిపోయి తను తాను తగ్గించుకుని చక్కని ప్రార్థన చేశాడు. నా కుటుంబం ఏ పాటిది, నేనే పార్టీ వాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతంలో 17 చూడండి. మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 19 కొంచెం 17 చదివినా పర్లేదు. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి మాటలన్నిటినీ దావీదుకు తెలియజేయగా రాజైన దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేశాడు. చూసారా, దేవుడి సంతలో తగ్గించుకుని కూర్చున్నాడు. నువ్వు తగ్గించుకుని కూర్చుంటున్నావా? నీకేమన్నావో ఏమి లేవో ఆ సంగతి తర్వాత సంగతే. నీవేమీ చదువులు, సంస్కారాలు, డిగ్రీలు, హోదాలు, పేరు, ప్రతిష్టలు, ప్రఖ్యాతులు ఏమేమి పొంది ఆకాశంకి ఎత్తబడ్డావో అది వేస్ట్. దేవుని దగ్గర అన్ని కూడా తగ్గించుకోవాల్సిందే. యెహోవా సన్నిధి కూర్చున్నాడు. రాజండి, చక్రవర్తి అండి, ఎప్పుడు అయితేనే ఏమన్నాడు చదువుదాం. దేవా దేవా నీవు నన్ను ఇంత హెచ్చించులో
ప్రవేశంలోనికి తెచ్చుటకు ఆ. నేను ఎంతటి వాడను? ఉమ్. నా ఇల్లు ఏమాత్రమని? ఉమ్. దేవా, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. ఆ. దేవా, దేవా యెహోవా నీవు రాబో బహుకాలము వరకు ఉమ్. నీ సేవకునికి సంతతిని గూర్చి ఆ. సెలవిచ్చి ఉమ్. మనుషునితో ఉమ్. మనుషుడు మాటలాడినట్లు ఆ. దయపాలించి ఆ. నాతో మాటలాడి ఆ. నా సంతతి ఘనత చెందునని ఆ. మాట ఇచ్చి ఉన్నావు. చాలమ్మా కనుక తగ్గించుకుని అక్కడ మాట్లాడాడు. నా ఇల్లు ఏ పాటది, నేను ఏ పాట వాడను. నువ్వు ఎప్పుడైనా తగ్గించుకున్నావా? ఏమండి, తగ్గింపు ప్రార్థన దేవుడికి సాధిస్తాం. నువ్వు కాక సంపాదించావు లక్షల లక్షల కోట్ల దేవుడు, నువ్వు జట్టే నీతో రావాలి. బంగారం ఉంటే ఉంది కాక 10 కేజీలు 50 కేజీలు 100 కేజీలు నీ మించిపోయి ఉందని ఉన్నదేమో, అది నీ వెంట రాదు. మర్చిపోబాకో. కోట్లు సంపాదించి కోట్ల మీద కూర్చున్నంత మాత్రం చేత నువ్వు పోవు. మర్చిపోబాకో. నువ్వు చక్కగా అన్ని విషయంలో కేంద్ర మీద పెరిగిపోయినా సరే దేవుడి యొక్క కృప నీ పట్ల వందేలాగా చూసుకో, తగ్గించుకో. దేవుడు కోరుకుంటున్న విషయం అదే. ఇంకా దావీదు యొక్క విషయం కూడా తగ్గించుకున్నాడు కనుకనే దేవుడు బిడ్డలారా, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడై లేకపోతే, దేవుడి కృప అతని పట్ల లేకపోతే, దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకోకపోతే, దేవుడు అతన్ని కొనుక్కోకపోతే, ఏమండి 1 by 1 ఒక తర్వాత కూడా వచ్చారా పెద్దవాడి నుండి చివరి దాకా. పో, నీ కొమ్ము నువ్వు తైలంతో నింపుకుని పో. నేను చెప్పు వాడిని అభిషేకించాను. సస్పెన్స్ సీరియల్ చూసేది సస్పెన్స్. ఇదేమైంది, అదేమైంది, ఇట్లయింది, అట్లయింది అని చెప్పుకుంటావే. వీళ్ళ నాటకం అదే. రేపు స్కిత్తు తల్లి పాత్ర పోషిస్తుంది సౌందర్యం. ఏమండి, ఏమైంది సీరియల్ ముగింపు అయింది. అత్త కోడలు ఏం చేసింది, కోడలు అత్తలు ఏం చేసింది అడుగుతుంది రాత్రి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి ప్రియులారా. కోరుకున్నాడు కనుకనే ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయన షికారు, ఆయన జల్సా, ఆయన తీరు, ఆయన విధానం ఎట్లుందంటే, ఆ గొర్రెలందరూ కలిసి సెలయేర్లకు వెళ్ళి పచ్చికి వెళ్ళి మరుపుతూ, ఈయన మాత్రం ఈ ఒకటే స్థుతి, ఒకటే లయ, ఒకటే అంత. ఏమిటది? దావీదు వల్లనే నాట్యమాడి దేవాని స్తోత్రించును. దావీదు వల్లనే నాట్యమాడి దేవాని స్తోత్రించును. యేసయ్యా విధానం, ఆ తమ్ముడిని విడిచిపెట్టడు, ఆ పాటలు మర్చిపోడు, దేవుని కనపరచడం అసలు అది తప్పిపోవడానికి ఇష్టపడడు. అమ్మా, ఆ దేవుని యొక్క ఆరాధకుడుగా, దేవుని కనపరచువాడుగా, దేవుణ్ణి స్తుతించేవాడుగా, దేవుని ఆత్మను చాలా గొప్పగా ఎంచినవాడుగా, బాల్యము నుండి తన జీవితంలో ఈ విధంగా వచ్చినట్టే శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో, శత్రువులు తరుగుతున్న సందర్భంలో
ఏ క్షణంలో కూడాను దేవుడు అతను విడిచిపెట్టలా. నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన దేవది దేవుడు అమ్మా ఎప్పటి వరకు విడిచిపెట్టలేదో తెలుసా అండి? ఎప్పటి వరకు విడిచిపెట్టలేదో తెలుసా? అతను రోగి అయి ఉన్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలా. ఎందుకంటే అతని నమ్మకం, అతని యథార్థత, అతని యొక్క విధి విధానాలు అతనికి దేవుణ్ణి వచ్చిపుచ్చుకున్నాయి. దేవునికి బహుప్రియుడిగా ఎంచబడ్డాడు కనుకనే అస్సలు విడిచిపెట్టలా. మంచంలో మీదకి వెళ్ళినంత వరకు కూడా ఎవరో ఒకటి సేవ చేయాలి. దేవుడే అవసరమైతే దేవదూతలు పంపిస్తారు. ఏమండి, పైనుండి దేవదూతలు రావు. ఇక ఈ లోకంలో నీకు సేవ చేసేటువంటి వ్యక్తుల యొక్క దేవదూతలు. దేవుడు స్తోత్రం. 2వ రాజుగారు 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం త్వరగా చూడాలి. 2వ రాజుగారు 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా చూడు. ఆహాబు మరణమైన తర్వాత గట్టిగా ఆహాబు మరణమైన తర్వాత యాదనుకుంటానే రెండవ రాజును మొదటి రాజు చూడండి. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా అతనికి ఎన్ని బట్టలు కప్పినను సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెంట కలుగక కాబట్టి వారు మా ఏలిన వాడమును రాజుమునకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందు నిన్ను ఆదరించి వెంట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నింటిలో ఒక చక్కని చిన్నదాన్ని వెదకి అభిషేకు అను సునేమీరాలు చూచి రాజునకు తీసుకొని వచ్చిరి. చూసారండి దేవుని బిడ్డలారా, ఆ వృద్ధాప్య మందు నన్ను విడనాడకము అనే మాటను దేవుడు జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టలేదండి. దేవుని బిడ్డలారా, శాశ్వత జీవితంలోనికి వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నేను చేసుకోవాలి, అందరూ ప్రార్థన చేసుకోవాలి. ఈ శాశ్వత జీవితంలో ప్రభా నువ్వు నన్ను విడిచిపెట్టవద్దని ఇప్పటి నుండే చేసుకోండి అందరం. అంతే, దేవుడు చక్కగా నిన్ను పరలోక సంబంధమైనటువంటి పరిచర్య భారంలో పెడితే లోకంలోనే ఒక గొప్ప దేవదూతలు అనబడిన వారిని పరిచర్యకి పంపిస్తాడు. అంతే కనుక ఆ చివరి క్షణం వరకు కూడా విడిచిపెట్టలేదు. అంతే, అందుకని కీర్తన 119వ అధ్యాయంలో ఆయన రాసిన పాటలు కీర్తనన్నింటిలో కూడా నాకు అన్ని ఇష్టమే, ఒక్క వచనం ఇంకా ఇష్టము. 119 చదువుదాం. 119వ అధ్యాయము 119వ అధ్యాయం 54వ అధ్యాయం చదవండి. 54వ వచనం క్షమించండి. యాత్రికుడున్నాయి నేను నా బస్సులో పాటలు పాడుటకు ఈ కట్టడల హేతువులై. అంతే, చూసారండి, యాత్రికుడున్నాయి. ఈ లోకంలో నేను యాత్రికుడున్నాయ్యా. నీ రాజ్యం రాజానికి నేను యాత్రికుడిని. బయలుదేరి ఉన్నాను లోకంలో నుండి. బెత్లెహేము నుండి యెరూషలేము రావడానికి బయలుదేరి ఉన్నాను. ఎరుకో నుండి యెరూషలేము రావడానికి బయలుదేరి ఉన్నాను. కనుక నేను ఒక యాత్ర చేస్తున్నాను. నేను యాత్రికున్నాయి నా బస్సులో. ఏంటంటమ్మా? పాటలు పాడుకుంటూ అంతే పాటలు పాడుకుంటూ సాగిపో. ఆ స్థితిలో అనుభవం ఉన్నటువంటి దావీదును దేవుడు విడిచిపెట్టాడు. ఈ రోజు నిన్ను విడిచిపెట్టాడా? నీ కష్టంలో విడిచిపెట్టాడా? నష్టంలో విడిచిపెట్టాడా? అధిక బదులు విడిచిపెట్టాడా? నీకేమీ లేని పరిస్థితుల్లో విడిచిపెట్టాడా? అకస్మాత్తుగా తెలియని రీతిగా నీకు తెలియకుండానే ఒక మీద కాకుండా మరొక మీదుగా సహాయం ఎట్లా వస్తుందో నీకు ఆశ్చర్యం కలిగించేలాగా చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే, నీకు అర్థం కాదు ఆయన చేసే కార్యాలు ఇలాగా ఉంటాయి. అంతేనండి, అనుకుంటావు అయ్యో ఏంటి నా పరిస్థితి, ఇలా అనుకోలేదా అన్నాడు. అవును, ఒక 4 నెలల క్రితం, అంటే పేరు ఏమీ చెప్పను, నాకు మంచి అది పరిచయం ఉన్నవారు మన దగ్గర కూడా వచ్చాను వారే. అది ఆ బ్రదర్ పేరు కూడా చెప్పను. ఉన్నట్టుండి ఒకరోజు వాట్సాప్ మెసేజ్ చేశారు. సిస్టర్, చాలా ఇబ్బందులు ఉన్నాను అని, ఎంతో సమయం పంపించండి అని. సరే కదా అని చెప్పేసి ఎప్పుడు అడగరు. చాలా మంచి ఆయన, ఎంత మంచి వ్యక్తి అంటే ఎంతైనా సరే ఆయన గురించి నేను ఎక్కువ చెప్పలేము. అంత మంచి ప్రార్థనాపడు, నమ్మకస్తుడు దేవునికి. చాలా భార్య కూడా
వాటంగా రిటైర్డ్ అయింది, ఆయన టీచర్గా కూడా రిటైర్డ్ అయ్యాడు. అయితే కొన్ని పరిస్థితులు ఎందుకు చాలా కష్టంగా ఇబ్బందికరంగా ఉండేది. సరే వీళ్ళతో చాలా మంచి వ్యక్తి, అయినా ఇప్పుడు ఇలాగ అడగలేదే ఏంటా అని చెప్పేసి పంపించాను. అయితే తిరిగి నాకు పంపలేదు, ఇవ్వలేదని నేను ఉద్దేశం నాకైతే లేదు, నిదానంగా ఇస్తారని అనుకున్నాను. అయితే నేను ఫోన్ చేసి మొదలుద్దాము, ఈ సంవత్సరం చివరిలోకి వచ్చాం కదా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నది ఏమిటో తెలుసుకుందామని చెప్పి నేను ఫోన్ చేశాను. ఒక్క మాట అన్నారు, నన్ను చాలా కదిలించింది, కన్నీళ్ళు పెట్టించింది నన్ను. ఒక్క మాట ఏమన్నానంటే, సిస్టర్ గారు, నేను ఎప్పుడు ఈ పరిస్థితులు చూడలేదు. చిన్నతనం నుండి కూడా నా జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిని నా జీవితంలో చూశాను. సంపద కూడా చూశాను. కానీ ఈరోజు పరిస్థితి మరోలా ఉంది. చేస్తాను, ఏమనుకోవద్దు, నేను త్వరగా మీకు పంపిస్తాను. నేను దానికోసం ప్రారంభం చేయలేదు బ్రదర్. కేవలం వినండి, కేవలం నుంచి రాబోయే నూతన సంవత్సరంలో మీరు ఏ విధంగా ప్రార్థనలో సిద్ధపడుతున్నారు అని నేను చేశానండి అన్నాను అని చెప్తే కొన్ని విషయాలు పంచుకున్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు జీవితాలు ఒక రకంగా ఉండవనేమంటాం ఏమండి, తుల్లి తేలుతూ ఉన్నట్టుగా ఉండవండి. ఎప్పుడు ఏమి కలుగుతుందో తెలియదండి. ఒకప్పుడు ఇలాగ ఉండవచ్చు, మరొకప్పుడు మరోలా ఉండవచ్చు. ఎప్పుడు ఏమి సంభవిస్తాయో తెలీదు. అన్ని అనుభవాలు సంపాదించుకున్న మన జీవితంలో దేవుడు ఆత్మ మాత్రం తోడై ఉంటుంది. అందుకని ఇలాంటి అనుభవాలు ఉన్నటువంటి ఒక ఆయన మన బైబిల్ గ్రంథంలో పత్రికల్లో ఒక ఆయన ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు గారు. ఏమన్నాడో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దశలో అంటే ముందు ఉంటుంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. నాకు కొదువు కలిగినందున నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని అంటే అందరూ నేర్చుకోవాలండి. ఇది ఈరోజు నీకు బాగా చేతులు నిండా ఉందని నీకు కన్ను మిన్ను గనపకుండా మాట్లాడి వేదోకో ప్రవర్తించినట్లయితే తస్మాత్తు జాగ్రత్త. ఇలాంటి వారికి ఒక మాట దేవుడి ఆత్మ చెప్తుంది, ఇది ఇలాగే ఉంచండి, ఏమనుకోవద్దు. అహంకారయుక్తముగా అతిశయంగా నాకేమింది, నేను ఆకాశంలో కట్టుకున్నాను, ఆఫ్టర్ లివ్ అంతా నీ స్థితి అంతా దేవుళ్ళ. సరే ఆలోచించండి, దేవుడు తలుసుకుంటే ఏముంటుందండో. 23వ సాంఖ్యకాండం 23 చదువు. అసలు సొలొమోన్ ఎంత బాగా రాశాడంటే అన్ని అనుభవాలు పొందినాయని కదండి. అది మామూలు అయినా. అందుకని ఒకసారి చూద్దాం, చూడండి. 2 పూర్తి చదవచ్చు, లేదా 5వ వచనం 2 నుండి చదివితే అర్థమవుతుంది. ఇంకా కొంచెం చదువు, ఇంకా కొంచెం చదవాలి. నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవు. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవు. పక్షిరాజు ఆకాశములకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవు. ఏంటది దాన్ని చూసి సంతోషించబాకు, ఏమవుతుందో తెలియదు. పక్షిరాజు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినట్లుగా అది ఎగిరిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈయన ఒకప్పుడు పౌలు గారు అంత ఉన్నటువంటి వ్యక్తి చదువులో ఉన్నాడు అమ్మా, అన్ని విషయాల్లో ఆయనకు తక్కువ లేదా జీవితం. అయితే దేవుళ్ళనికి వచ్చిన తన అనుభవాలు నేర్పిస్తూ ఉన్నాడు. మీకు మనం చెప్పాను, ఈ మధ్య మనకు తెలిసిన ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు. అక్క, దేవుడు ఇప్పుడే నాకు ఒక్కొక్క పాఠం నాకు నా జీవిత అనుభవాలు నేర్పిస్తున్నాడు అక్క అని చెప్పాడు. నాకు మంచిది బ్రదర్, రావాలి అనుభవాలు అవసరం. దేవుడు నీకు తోడే ఉన్నాడు అని అనటానికి రుజువు నీ జీవిత అనుభవాలే నీకు రుజువు అని చెప్పాను. అలాగే దేవుని బిడ్డలారా, అక్కడ పౌలు గారు అంతమంది అసలు తక్కువ ఏమీ కాదు, చక్కగా శాస్త్ర ప్రావీణ్యుడు. గమనీయుల దగ్గర కూర్చొని చక్క ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా వాడిగా వన్నాడు. ఎంతో ఆస్తిపడ్డాడు.
కానీ ఆయన ఏమన్నాడు? ఒకసారి చదవమ్మా. నాకు పొదువు కలిగినందున ఆ. నేను ఇలా చెప్పట్లేదు. క్రీస్తు యేసులో కొదువు కలిగిందని మీరు అనుకుంటున్నారేమో. నాకు అదేమి లేదు. చెప్పు, చదువు. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగినంత ఆ. నేర్చుకొని ఉన్నాను. అంతే. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి పడతాను, తృప్తి పడతాను. ఈరోజు ఉన్నదని లేదా నిన్నటి రోజు లేదని అలా తుల్లిపడే జీవితం కాదు ఇది. అన్నిటి నేర్చుకున్నాను. నీ జీవితంలో కూడా నేర్చుకోవటం మొదలుపెట్టు. నేర్చుకోకపోతే నేర్చుకోవటం మొదలుపెట్టు. నేర్చుకుంటే ఇంకా అనేక అనుభవాలు పొందు. చదువుకుంటుగా నేను జనస్థితిలో ఉండనేరుగుదును, హీన స్థితిలో ఉండనేరుగుదును, ఆ. సంపన్న స్థితిలో ఆ. ఉండనేరుగుదును. ప్రతి విషయములోను ఉమ్. అన్ని కార్యములలోను ఉమ్. కడుపు నిండి ఉండుటకును, ఉమ్. ఆకలి కొని ఉండుటకును, చదువు. సమృద్ధి కలిగి ఉండుటకును, ఉమ్. లేమిలో ఉండుటకును ఉమ్. నేర్చుకుని ఉన్నాను. అంతే. ఇలాగ నేర్చుకోవాలండి, నేర్చుకోవాలి. ఇలాంటి అనుభవాల ద్వారా దేవుడు నీకు తోడైనాడంటే కొన్ని అనుభవాలు దేవుడు పాఠం నేర్పిస్తాడండి. అంతే. ఒకప్పుడు ఏదో ఉంది నీకు, ఒకప్పుడు ఏదో కలిగి ఉన్నావు, ఒకప్పుడు ఏదో పొందుకున్నావు, ఒకప్పుడు ఏదో తట్ల పుట్టలు ఉంటే వచ్చి పడ్డాయి నీకు. ఈరోజు తట్ల పుట్టలు రావట్లేదేమో. బొట్టు తట్లకి వెళ్ళేసి వాడుగాకు ఏమిటి వేస్తేగా అవి నీతో మాట్లాడుతున్నాయా? ఒకప్పుడు ఈ తట్టనే కనపరచావు, ఈ పుట్టనే కనపరచావు, ఇప్పుడు నేను ఎంటీగా ఉన్నానని అనుకుంటున్నా అని దాని వైపు చూసి కన్నీరు కలుస్తున్నావా? నో. బిడ్డలారా ఆలోచించండి. అన్ని విషయంలో దేవుడు నాకు తోడే ఉన్నాడు అని చెప్తున్నాడు. బాధపడవద్దు. అన్ని రోజులు మనవుగా ఉండవు, అన్ని కాలాలు మనవి కావు, అన్ని సందర్భాలు మనవి కావు. ఏమండి, నీకు అన్ని పరిస్థితులు ఎప్పుడు కూడాను నీ జీవితకాలం అంత అనుకూలంగా ఉండవనే సంగతి మర్చిపోవద్దాం. అంతే. నేర్చుకోవాలి నువ్వు. ఆ పాఠాలు నేర్చుకున్న దానిలోనే దేవుడు నీకు అద్భుతంగా ఒక అనుభవాన్ని నేర్పిస్తాడు. తడుపు మెరుపులాగా. ఏమిటో తెలుసా? నిశ్చయంగా నేను నీకు తోడై ఉన్నాను. అంతే. ఇలాంటి సందర్భాలనే దేవుడు నీకు రాబో కాలంలో గాని ఇప్పుడు గాని ఒక వాగ్దానం చేస్తాడు. ఇదిగో నేను నీకు రహస్యతన్నిటి తెలుస్తున్నాను, తెరచి ఉన్నాను అని నీకు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. అంతే. ఆయన తోడై ఉంటే నీకు ఈ సంవత్సరం అంతట్లో దేవుడు నీ పరిస్థితుల్లో, నీ జీవిత కాలంలో నీకు తోడై ఉన్నాడని అనేక సందర్భాల్లో అర్థమయ్యే ఉంటుంది. దేవుళ్ళ ఆలోచించండి, ఆలోచించండి. చివరినాలు ఇంకా అర్థం కాలేదా? నేర్చుకోండి. ఏమండి, ఒకసారి శరీర సంబంధమైన బలహీనతలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మనం అనుకుంటాము ఎప్పుడు చూసినా అతను లేదా ఆమె ఇట్లా అదని ఇదని ఎప్పుడు చెబుతూ ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ వారి జీవితంలో లేదా నా జీవితంలోనే నేను ఎదుర్కొంటూ ఉంటా. ఎవరు తాకెందుకండి? ఆయన తోడై ఉన్నాడు అనే సంగతి ఎప్పటికప్పుడు నా జీవితంలో రుచి జరుగుతూనే ఉంటుంది. ఇది కూడా ఉంటుంది. అందుకని దేవుడు విడిచిపెట్టాడు అనే సంగతి మర్చిపోవద్దు. ఈ సంవత్సర కాలంలో దేవుడు నీకు ఎన్ని పట్టిన విషయంలో తోడై ఉన్నాడని నీ అనుభవానికి వచ్చి ఉంటుంది. కొన్ని పరిస్థితులు నీకు అర్థమై ఉంటాయి, కొన్ని అర్థం కాకపోవచ్చు. చేసేదేం లేదు. అర్థం కాకపోతే చేసేదేం లేదు. అంతే. ఆలోచించకుండా ఉంటుంది వీళ్ళగా. సొంత వాళ్ళు కోల్పోయినప్పుడు, ఆప్తులను కోల్పోయినప్పుడు ఆ బాధ, ఆ వేదన సామాన్యమైన విషయం కాదు. సామాన్యమైన విషయం కాదండి. కొన్ని వారు తిరుగుతారు కదా, వస్తారండి. అవును, కోల్పోయిన వారు తిరిగి వస్తారని ఆశ కూడా ఉండదు. ఎందుకంటే మనం వెళ్ళవలసిన వారమే, ఎంతకాలం అని మనం బాధపడుతాం. చివరికి మనం కూడా అక్కడికి వెళ్ళాలి కదా. అయినా సరే దేవుడు ఆ సందర్భాల్లో కూడా నీ పట్ల లేదా నా పట్ల మనందరి పట్ల ఉంటే నేను తోడై ఉన్నాడని రుజువుపరిచి ఈ రోజు ధైర్యంగా నిలబెట్టడానికి ఆయన కృప తోడై ఉంది. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. మానవ దేవుడు ఈ సంవత్సరం అంతట్లో నీకు తోడై ఉన్నాడని నీకు అనేక అనుభవాలు వచ్చి ఉంటాయి. అర్థం చేసుకున్నావా? వాక్యం ద్వారా అర్థం చేసుకున్నావా?
నీ ప్రార్థన కూడా అర్థం చేసుకున్నావా? ఏమండి అనేక సందర్భాల్లో దావీదు నీదే నాకు పానీయమయ్యా అన్న రోజులు ఉన్నాయి. నువ్వుదే నేను ఆహారంగా తీసుకున్నాననే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి జిగులు వేదన కృంగిన స్థితి అతని జీవితాన్ని నిలబెట్టేసింది దేవుని ఆత్మ తోడైంది. అవునండి దేవుని బిడ్డారా, ఆయన బాధ ఎట్లా పోల్చాడో ఒక మాటలో త్వరగా ముగించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 102వ అధ్యాయము 102 ఒక మాట చదువుదాం. 102వ అధ్యాయము ఆయన యొక్క బాధను ఎలాగా పోల్చుకున్నాడో చూద్దాం. 3-4 చేస్తామండి. పొగ ఎగిరిపోవునట్లు దినములు చదువు. కరిగిపోవునట్లు పోయినోళ్ళది కాలిపోయినట్లు ఆ. నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. గట్టి చదవమ్మా. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె ఎండ దెబ్బకు వాడిన గట్టి వలె వాడిపోయి ఉన్నది. ఆ. నా హృదయము వాడిపోయి నా హృదయం వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే ఆ. నేను మర్చిపోవచ్చున్నాను. అది కూడా చదువు. నా మూలుగుల శబ్దము వలన ఆ. నా ఎముకలు ఆ. నా దేహమునకు అంటుకొని పోయినవి. ఇంకా చదువు. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. ఆ. పాడైన స్థలములలోని ఆ. పగడి కట్టెను వలెనున్నాను. ఉమ్. రాత్రి మెలకువగా నుండి ఆ. ఇంటి మీద ఒంటిగానున్న ఆ. పిచ్చుక వలెనున్నాను. అదే తన జీవితాన్ని అన్నే చూసారండి. 3వ వచనం దగ్గర చదువుకోండి. ఎంత తినస్తుంది, ఎంత కఠోరమైన పరిస్థితి ఆలోచించండి. ఏమండి, పొయ్యిలోనది కాలిపోయిన గడ్డి వలె ఎముకలు కాలిపోయినట్టు ఉన్నాయంట. అంటే ఆ వ్యాధి అసలు ఎలా అంటారు? క్యాన్సరా, ఎయిడ్సా, మరొకట, ఇంకొకట? ఆలోచించండి ప్రియులారా. ఏమండి, ఏమిటి ఇన్క్యూరబుల్ డిసీజ్? ఇంకా అది ఎలాంటిదంటే దానికి ఇక అచ్చతగిలో చెప్పాలంటే అది ట్రీట్మెంట్ లేదన్నమాట. కొరాలనే వ్యాధి అని అర్థం బైబిల్ మాట. చూసారండి, అలాంటి బాధ అతని జీవితంలోకి ఉంది కనుక ఎముకలు సైతం కూడా కాలిపోయినట్లు ఉన్నాయంట. ఎండ దెబ్బకు వాటిని గట్టి వల్ల ఉదయం ఏమైందంట అంటే ఏ బాధలు ఉన్నాయి, ఎంత పరిస్థితి తన జీవితంలో అధిగమించవచ్చుందా. ఇలాంటి అనుభవాలు ఉన్నా దావీదును దేవుడు విడిచిపెట్టల. దేవునికి స్తోత్రం. కనుక ఈ సంవత్సరంలో నీ జీవితం కూడాను ఇలాంటి సందర్భాల్లో ఏమండి విడిచిపెట్టలేదని, లేదా దేవుడు నాకు తోడైనాడని నీకు అర్థమైందా? నా దేవుడు నాకు తోడై ఉండబట్టే నా కుటుంబం ఇలాగుందండి. నా దేవుడు నాకు తోడై ఉండలేకనే నేను, నా కుటుంబము, నా బిడ్డలు, నా భర్త, నా భార్య అని ఇలాగా నా పిల్లలు ఇలాగ సజీవంగా ఉన్నామండి. ఆయనే లేకపోతే మేము ఏ విధంగా ఉండేవాళ్ళమనండి అనుకునే స్థితికి వచ్చేవాళ్ళం కదా. అవును, దేవుడు నేను ఎంతో ప్రేమించబట్టి ఈరోజు దేవుడు నీకు తోడైనాడు. ఈ వాగ్దానం దేవుడు పాత నిబంధనల కాలం నుండి ఇప్పుడు కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడని అప్పుడు వాగ్దానం చేస్తుంది దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడితే అన్నాడు, నేను బాలునయ్యా అన్నాడు. నేను బాలునయ్యా అంటే తగ్గించుకున్నాడు లేండి. అప్పుడు బాలు అంటే ఉంటాడేం కాదు, అప్పుడు రమేష్ గారు లాంటోడేం కాదు. మీరు అనుకుంటున్నారు బాబు, తగ్గించుకున్నాడు అక్కడ. మోషే గారిని దేవుడు పిలిచినప్పుడు అన్నాడు, నేను నత్తివాడిని, నోటు మాంద్యం గలవాడినయ్యా, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు అన్నట్టు అన్నాడు. అంటే అక్కడ తగ్గించుకున్నాడు. ఆయన లేపడే ఉంది. ఆయన ఏమండి ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నవాడైతే ఆయన మాటకాలకి అక్కకపోవటం ఏంటి? మాటకాలకి అక్కకపోతే ఐగుప్తుని ఒక చంపిస్తాము అక్కడ పెట్టేసేసాడు. ఎక్కడ అందుకే అన్నారు నరహంతుడు కదా, ఈయన ఏమిటి అదేమిటి ఇదేమిటి అని ఇచ్చేశాడు. అయినా దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు క్షమించేశాడు. అప్పుడు అన్నాడు, నత్తివానిగా చేసింది మగవానిగా చేసింది నేను కాదా అన్నాడు దేవుడు. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. కనుకనే దేవుడు తోడై ఉంటాడు, దేవుడు తోడై ఉంటాడు. కొంతమందికి నత్తి కూడాను అమ్మ కొన్ని వంశాల తరబడి సంప్రదాయంగా వచ్చేస్తూ ఉంటాడు. అమ్మ అంత అంత కొడుతుంది పడుతుంది. కనుక దేవుడు బిడ్డలారా,
దేవుడికి కావాల్సిందే అలాంటి నత్తివారే. నత్తివారు పాట పాడుదురు అన్నాడు యేసు ప్రభువారు రాకముందు. మగవారు కూడా పాటలు పాడి దేవుని స్తుతిస్తారు అన్నాడు. అంటే మగవాడు తప్ప నా సేవకుడు నా సేవకుడే మగవాడు కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు వాళ్ళందరూ తోడై ఉన్నాడు. అనేక కష్టంలో నష్టంలో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజు నీకు తోడై ఉన్నాడు. ఈ సంవత్సరంలో నాకు దేవుడు తోడై ఉన్న వాళ్ళు ఎవరు అని మీకు అనుభవంలోకి వస్తే చేతులు ఎత్తండి. పైవారు అవును, దేవుడు తోడై ఉన్నాడండి. అన్ని సందర్భాల్లో ప్రయాణాల్లో కూడా నిజంగా అండి 2 నిమిషాలు ప్రార్థన చేస్తాం బయలుదేరి. నీకు అక్కడికి వెళ్తున్నావు, అందుకని సినిమా హాల్కి వెళ్తే ప్రార్థన చేసుకోవచ్చు, కొండల దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నా వెళ్ళవచ్చు. ఎందుకు ప్రార్థన ఏమండి? నేను ఇక్కడ రాకముందు ఒక దైవ సంఘాలు కాదు కోటలు ఉండేది, తిరగలే ఎందులే. అంతేకాదేమో బ్రహ్మాండమైన దేవుని ఆత్మ ద్వారా చాలా ఉన్నతమైనటువంటి వరంలో కలిగి చేతబడ్డ శక్తుల మీద గొప్ప అధికారం కలిగి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సాధనలు సైతం వణికించేది. అంత దేవుడు గొప్ప వరాన్ని ఇచ్చాడు. అలాంటిదైతే ఈ కోళ్ళు భీకరంగా మాట్లాడేదంట. పొలాల్లో, చెట్లలో, పొట్టల్లో, గట్టుల్లో మాట్లాడేదంట. ఓ మా అత్తయ్య గారు ప్రార్థన చేస్తే స్వస్థతలు ఏంటి, నేను ప్రార్థన చేస్తే కూడా ఒంటరిగా పొలం కొడితే స్వస్థపడుతుంది అయితే అన్నట. ఏంటంట? ఒంటరిగా బొమ్మలు సైతం ఎప్పుడు ప్రార్థనకు వచ్చాను. కొంత మేనత్త లేదు వచ్చాను అయితే మాటలు మాత్రం లేదు. కనుక దేవుని బిడ్డలాగా ఆలోచించండి. చదువునాలు దేవుడు మనందరికీ కూడా ఈ సంవత్సరం అంతా తోడై ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా తోడై ఉన్నాడు. నీ పట్ల రుచి చేస్తూ ఉంటాడు. నీకు అర్థం అయ్యిందో లేదో నాకు తెలియదు. నీ ప్రయాణాల్లో కూడా దేవుని బిడ్డలారా ఈ నేను చెప్పినటువంటి ఆత్మీయ తల్లిలే వాళ్ళిద్దరూ పోటీ వాళ్ళు. చదువు లేదు. ఒక ఆమె రాజమండ్రి, ఒక ఆమె గుంటూరు జిల్లా. ఏమి తెలియకుండా రాజమండ్రిలో ఆమెతో మాట్లాడాను. నేను పలానా గుంటూరు జిల్లాలో ఆవిడ ఉంది, ఆవిడ నువ్వు కలిసి మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా వరకు తిరగాలి అని. ఆమెకు తెలియకుండా ఏమితో మాట్లాడానంట. రాజమండ్రి నుండి ఒక ఆమెను రప్పిస్తున్నాను, నువ్వు ఆమె కలిసి సేవ చేయాలి అని. వాళ్ళిద్దరు దేవుడు కలిపి ఇండియాలో అనేక రాష్ట్రాల్లో అమ్మ ఏ రాష్ట్రం సంబంధించిన భాష ఆ భాష వాళ్ళ నోటు ఉంచేవాడు అంటే స్పాట్లో దేవుడు. నిజమండి, వీళ్ళిద్దరు అద్భుతంగా రాష్ట్రాలు తిరిగి చివరికి అండమాన్ నికోబార్ దగ్గరికి వెళ్ళారండి. దేవుడు నడిపించాడండి. 7 రోజులు 10 రోజులు సముద్రం మీద, అరేబియా మీద, ఆ బంగాళాఖాతం మీద నడిచారంటండి. ఆ పడవలో అదే ఓడలో 10 రోజులు అంటండి. అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదండి. చక్కగా వారి జీవితంలో అలాగా ధన్యతనంగా సేవలో సాగి దేవుడు పిలుపుకొని వెళ్ళిపోయారు, చనిపోయారు. వారి నా ఆత్మీయతలు, వారి నా ఆత్మీయతలు. నిజమండి, నేను వాళ్ళ పునాదిలో నుండే వచ్చాను. అవునా, నాకు అది గర్వం కూడా. శ్రేష్టమైన ఆత్మీయమైన తల్లులు నాకు వారు చనిపోయి పరదేశంలో ఉన్నారు. కనుక దేవుడు బిడ్డలారా అనేక పరిస్థితుల్లో, అనేక సందర్భాల్లో ఒకరోజు వాళ్ళది ఒక అనుభవం చెప్పేసి ముగిస్తాను. వాళ్ళ దాంట్లో పడతాం. ఒకరోజు చాలా పరిస్థితులు ఎదిగిస్తూ ఉన్నారు. అండమాన్ నికోబార్ దేవుడు వెళ్ళొచ్చి సేవ చేసి ముగించుకుని వచ్చిన తర్వాత దేవుడు వాడు ప్రేమించక మందిరం ఇచ్చి ఉన్నారు. పరీక్ష కాలం, శోధన కాలం, వస్త్రహీనత ఏర్పడింది, మా ఆహార కొరత ఏర్పడింది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవుని బిడ్డలారా అలాంటి పరిస్థితుల్లో తెల్లవారితే తినలేదు, సేవకు వెళ్ళాలి, స్వార్థకు వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితాల్లో ఒకరోజు వారు బయలుదేరే ముందు నీలాంటి వారిని ఎవరితో ఒక ఆమె ప్రేరేపించిందంట. ఆమె ఉదయాన్నే లేచి బయట వాకిలి ఊడ్చుకుంటూ ఉందంటండి. ఒక చిన్న పిల్లవాడు అడ్డం వచ్చి ఏడుస్తున్నట్టుగా, కాళ్ళకు అడ్డం వచ్చినట్లుగా ఉంటుందంట. ఇదేమిటి నాకు ఇలా జరుగుతుంది అనుకుని ఆమె ప్రార్థనకు రాదు.
ప్రార్థన తెలియదు, దేవుడు తెలియదు. అలాంటి ఆమె ఆ చిప్పు అట్లా బయటపట్టి లోపలికి వెళ్ళి హల్లెలూయా హల్లెలూయా అని పేరబెట్టిందంట. దేవుని ఆత్మ ప్రేరేపించిందంట. నీవు నీ ఇంట్లో ఒక అల్యూమినియం క్యాన్ ఉంది కదా, దాని నిండా బియ్యం తీసుకో, ఒక 10 రూపాయలు తీసుకో, నీ పొట్ల చెట్టు ఉందే, ఆ పొట్ల చెట్టుకి ఇంత కాయ ఉంది కదా, అది కట్ చేసుకుని వెళ్ళి నా కుమార్తెకి ఇచ్చిరా అని చెప్పాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు, తోడే ఉన్నాడు. అక్కడ తీర్చాడు, లేమి నుండి విడిపించాడు. నా అనేక విషయంలో సేవ జీవితంలో భారభర్తమైన స్థితిలో వారు దేవుని పిలుపుకొని వెళ్ళిపోయారండి. ఆలోచించండి. నేను చెప్పలేదు ఈ విషయం మీకు. నేను చాలా అనుభవాలు విన్నాను వాళ్ళ ద్వారా. నిజమంటే దేవుని బిడ్డలారా, కనుక చివరినాలు ఈ సంవత్సరంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే సంగతి నీకు తెలుసు. కష్టంలో, నష్టంలో, ప్రయాసలో, బాధలో, నిందలో, అవమానాలు. ఏమండి, నేను నిందించినప్పుడు, నీ మీద అవమానం పరిచినప్పుడు, నిన్ను అన్నింటిలో చాటు మాటుగా ఏదైనా మాట్లాడుకుని నొప్పి నీకు కలిగి కలపకుండా చేయటానికి దేవుని ఆత్మ నీకు తోడై ఉంది. అన్ని విషయంలో నేను ఎత్తిపడుతుంది నా సందర్భాలు నీ జీవితంలో ఉండవా? ఏమండి, నోటి మాట నొప్పి ద్వారా నీకు కలగనని చెప్పాడే వాగ్దానం. ఏమండి, యోగు గారితో మాట్లాడుతూ ఏం చెప్పాడు చదవండి. యోగు గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా, 5:25 21 చదవమ్మా. నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. అంతే, చాటు చేస్తాడండి. అంతే. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు తోడై ఉండి ఇలా నిన్ను చాటు చేయలేదా? ఎదురుగా నిన్ను ఒప్పగించకుండా నిన్ను చాటు చేయలేదా? మరుగు చేయలేదా? ఎలీషాను దేవుడు చాటు చేశాడు. దోతాములో అసలు ఎప్పుడు కూడా నువ్వు సిరియలు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలుకే విజయం వస్తుంది, కారణం ఏంటి అని అడిగాడు. వెళ్ళదు అడిగితే చెప్పాడు, అయ్యా వాళ్ళ పట్ల ఒక ప్రవక్త ఉన్నాడు, అందుకే వాళ్ళకి ఎప్పుడు విజయం వస్తుంది అన్నాడు. అట్లయితే మనకు విజయం రావాలంటే వాళ్ళని తీసుకురండి అన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు, అక్కడికి వెళ్ళకుండానే ఏం చేశాడండి, అదే ఎలీషా దగ్గర ఉన్న పనివాడు, అయ్యా ఇలాగా అని చెప్పాడు, నువ్వు వర్కుండము అన్నాడు. చిన్న ప్రార్థన చేశాడు. వారు వచ్చి ఆయన తీసుకు వెళ్లకుండానే, ముట్టడించకుండానే ఆ యొక్క ఎలీషా చుట్టూ అగ్ని రథముల గురములు పెట్టేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, అలాంటి సందర్భంలో నీకు దేవుడు నిన్ను మరుగు చేయలేదా? శత్రువులకి అప్పగించకుండా ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడే నీకు తోడే లేకపోతే అద్భుతం నీ పట్ల జరుగునా? చెప్పలేమండి. నోటి మాట ద్వారా నీకు నొప్పి అవమానం కలగకుండా దేవుడు నీకు చాటు చేయలేదా? దేవుడు నీకు తోడై ఉంటే ఇది జరుగునా? ఇలాంటి సందర్భాలు నీ జీవితంలో ఎందుకు చూస్తుంటావు? అయితే నీకు అర్థమై ఉన్న విషయాలు ఉండుంటాయి, అర్థం కాని విషయాలు ఉంటుంటాయి. అంతే. కనుక దేవుడు చెప్తున్నాడు, ఇమ్మానుయేలు వర్షాంతంలో దేవుడు మాకు తోడై ఉన్నాడు. గతంలో తోడై ఉన్నాడు, ఇప్పుడు తోడై ఉన్నాడు, నీవు సమాప్తి వరకు ఉంటాడు. నీవు ప్రాణం పోయి ఆయన రాజ్యంకి వెళ్ళినంత వరకు, నేను పిలుస్తున్నంత వరకు ఆయన తోడై ఉంటాడు. అంతే. నీ ఆత్మ కింద పడనివ్వడం. ముగింపుకి వచ్చేస్తాను, క్లైమాక్స్ ముగింపుకి వచ్చేస్తాను. ఎప్పటి వరకు ఉంటాడో తెలుసా? ఒకవేళ నీ ఆత్మను సాతానుగాడు ఒకవేళ ఏదైనా అడ్డగిస్తాడేమో అని చెప్పి దేవుడు దేవదూతలను పంపించి ఆయన ద్వారం దగ్గర నిలబడి ఉండి నీ ఆత్మకు నిన్ను అలాగా ఆలింగనం చేసుకోవడానికి ధైర్యంగా ద్వారం దగ్గరే ఉంటాడు. అప్పటి వరకు కూడాను ఆయన నిన్ను హక్కును చేర్చుకున్నందుకు ఆయన నీకు తోడై ఉంటాడు. దేవుని స్తోత్రం. అంతే. ఆ ధన్యత నువ్వు కూడాను కన వరకు అలాగే దేవుడు నాకు తోడై ఉంటాడని సాగిపో. ఇప్పుడు ఒక సాగిన దేవుడు, ఎంతకు నడిపించిన దేవుడు, ఇప్పుడు ఒక నువ్వు తోడైన దేవుడు ఇక్కడ తోడై ఉన్నాడా? చెప్పాలి. ఉంటాడా లేదా? ఉంటాడు. కనుక రాబోయే నూతన సంవత్సరంలో ఇంకా 3 రోజుల్లో వస్తాం. సోమ మంగళవారం అనుకున్నది.
ఈ 2 రోజుల తర్వాత అడుగు పెట్టేది అది. కనుక 25లో కూడా దేవుడు నీ పట్ల ఉండి నేను నీకు తోడై ఉంటాను, ఉన్నాను, ఉండబోతున్నాను అని నీ పట్ల వాగ్దానం చేసి నిలబెట్టబోతున్న దేవునికి నీ జీవితం ఒకసారి అప్పగించుకోవాలి. ఈ సంవత్సరంలో నీ యొక్క పరిస్థితి ఏమండి, రేపు మాపు అయిపోతాను అనుకున్న సందర్భంలో నిన్ను తెలియకుండానే దేవుడు నేను సజీవంగా వంటకుండా నడిపిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు, అన్నికి తోడై ఉన్నాడు. ఆలోచించండి కనుక దేవుడు బిడ్డారా, ఆయన తోడై ఉన్నాడని నీకు అనుభవంలో ఉన్నట్లయితే అక్కడ రాబోతున్న కాలంలో కూడా నువ్వు దేవుడు నాకు తోడై ఉంటాడు. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే, నా ఇబ్బందులు ఎలా ఉన్నా సరే, నా పోరాటం ఎన్నున్నా సరే, నాకు ఏ రాబడి ఆరోగ్యం ఉన్నా సరే, నా పరిస్థితి ఏ మనువులాగా ఉన్నా సరే, నా దేవుడు నాకు ఇప్పుడు తోడైన దేవుడు ఇక కూడా ఉంటాడు అనే అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నిన్ను నడిపించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యం జీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం.